చనిపోయిన వాళ్ళని తిరిగి సజీవంగా తీసుకురావచ్చు అని చాలామంది ప్రూవ్ చేశారు. కానీ దానికి కొంత వ్యవధిలోపే చేయగలుగుతారు. 4 గంటల లోపు తాంత్రిక శక్తుల ద్వారా తెలిసిన ఒక మహాయోగులు కానీ లేకపోతే అఘోరాలు కానీ వీళ్ళు ఖచ్చితంగా మనిషి శరీరంలోకి తిరిగి ఆ ఆత్మని తీసుకురాగలుగుతారు. ఇదొక్కటే కానే కాదు, వాళ్ళకున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా తీర్చి సజీవంగా ఎంతో కాలం ఉండటానికి కూడా వాళ్ళు ప్రాప్తి ఇవ్వగలుగుతారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక యోగ ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గారు తనకెంతో ఇష్టమైన ఒక జింకపిల్ల చనిపోతే ఆ బాధని భరించలేక ఆ జింకపిల్లలోకి తిరిగి ఆ ఆత్మని ప్రవేశించబెడితే ఆ జింకపిల్ల బతుకుతూ ఉండి ఒకరోజు ఆ సోల్ పరమహంస యోగానంద గారితో కమ్యూనికేట్ చేస్తుంది. ఏమనంటే, ఇంకా నాతో కాదు, నేను అలిసిపోయాను, నన్ను వెళ్ళనివ్వు అని. పరమహంస యోగానంద గారు ఆ టైంలో డెత్ని యాక్సెప్ట్ చేసి ఆ జింకపిల్లల శరీరంలోంచి ఆ ఆత్మని వదిలేస్తారు. ఇది ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో రాసిన ఒక చాప్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను.